లేదు. సునీల్ కుమార్ అయితే ఖచ్చితంగా హీ విల్ బీ సస్పెండెడ్ అన్డౌటెడ్లీ. ఆ తర్వాత డెఫినెట్గా మరి జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా సుస్పష్టం అవుతుంది. దానికి ఇవన్నీ కూడా ఈ గూగుల్ టేక్అవుట్లు అన్నీ కూడా వాడాలి. ఆ టైంకి ఇక్కడ ఈ టవర్లో ఉన్న ఫోన్లతో తాడేపల్లి టవర్లో ఉన్న ఫోన్లకున్న లింకు ఇదంతా కూడా ఈజీగా దొరికేస్తుంది. ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఇప్పుడు ప్రభుత్వం పట్టుదలగా ఉంది కాబట్టి ఇది పట్టుకుంటాం పెద్ద కష్టమేం కాదు. ఆ జత్వానీ కేసులో కూడా ఆ గూగుల్ టేక్అవుట్లు వాటిల్లోనే వీళ్ళందరూ దొరికేశారు. ఈ టవర్కే ఆ టవర్కే ఆ టైంలో ఉన్న ఆ కనెక్షన్లో ఫోన్ నెంబర్లో చూస్తే సరే ఏదో చట్టం తన పంతానికి చేసిపోతుందని నన్ను ఏదో ఇక్కడికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఎత్తేసారు, నేను లండన్లో ఉన్నా నాకు తెలియదు ఎత్తేసారని చెప్పారు అన్నట్టు ఏదో కవర్లు ఏదో సొల్లు చెప్తే కుదరదండి. 100% రెడ్ హ్యాండెడ్గా అతను చూసినట్టు కూడా ఖచ్చితంగా ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం అతను చక్కగా వీక్షించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. హీ విల్ ఆల్సో బి అంటే ఇటువంటి క్రైమ్ని మరి ప్రోత్సహించినందుకు, ఈ చట్ట ఉల్లంఘన చేసినందుకు మరి వీళ్ళంటే పోలీసులు కాబట్టి చేసింది వీళ్ళు కాబట్టి వీళ్ళకి డెఫినెట్గా అబౌవ్ 7 years అయితే శిక్ష పడాలి. మరి అతను మరి ఏదో సూచన చేశాడో ఏం చేశాడో పోలీస్ అధికారి కాదు కాబట్టి మరి అతనికి ఎంత శిక్ష పడుతుందో నాకు తెలియదు, కానీ శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది. బట్ వీళ్ళకైతే 7 సంవత్సరాల పైన శిక్ష పడాలి. ఆ సునీల్ కుమార్ని సస్పెండ్ చేయాలి ముందు. ఎక్కడైనా మీకు కాదు, మీకు ఏదైనా హోప్ ఉందా? ఎందుకంటే ఈ కాదంబరి జత్వాని కేసులో విశాల్ గున్ని నా పై అధికారులు ఇట్లా చెప్పారు, అందుకే చేసామని చెప్పి కింద స్థాయి పోలీసులు ప్లస్ ఆయన కూడా చెప్పారనేది వచ్చింది. దాంతోనే ఇది ఇంకా సీరియస్ అయింది కదా జత్వాని కేసులో. సో మీ కేసులో కూడా అది ఐదర్ విజయపాల్ కానీ లేకపోతే వీళ్ళెవరని చెప్పే అవకాశం ఉందా అప్రోచ్గా? డెఫినెట్గా చెప్పేస్తారండి. ఇప్పుడు డాక్టర్ ప్రభావతికి పని ఏంటి? వీళ్ళు ప్రెషర్ పెట్టారు. సునీల్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళాడు. సునీల్ కుమార్ హాస్పిటల్కి వెళ్ళినట్టు ఓపెన్గా రికార్డు ఉంది. అక్కడ వీడియోలో కూడా అతను వెళ్ళినట్టు ఉంది. ఆ నెక్స్ట్ డే పేపర్లో కూడా అతను వెళ్ళినట్టు వచ్చింది. ఎక్కడ తప్పించుకుంటాడు? ఏదో చిన్న వీడియో ఫుటేజ్లు తీసేసినా కూడా ఎక్కడ తప్పించుకోలేడు. ఇట్స్ ఆల్ రికార్డెడ్. అక్కడ కూడా ఆ రిపోర్ట్లు కామోఫ్లాజ్ చేసినట్టు మార్చినట్టు కూడా ఎవిడెన్స్లన్నీ దొరికినాయి. ముందు కోర్టు చెప్పింది వేరు, అక్కడ సంతకాలు పెట్టిన వాళ్ళు వేరు, కొంతమంది వాంగ్మూలం కూడా ఇచ్చారు. మమ్మల్ని ఏమో ఆ రిపోర్ట్ రాయమంటే మేము రాయడానికి ఒప్పుకోకపోతే మమ్మల్ని మార్చి మా జూనియర్స్ని ఎవరినో పెట్టుకుని సంతకాలు పెట్టించుకున్నారు, ఆ ఫేక్ రిపోర్ట్స్ చేశారని చెప్పి కూడా ఎవిడెన్స్లన్నీ వచ్చేసినాయి. ఎవడో తప్పించుకోలేడు. ప్రభావతి హ్యాస్ టు అడ్మిట్ ఐ హావ్ బీన్ ప్రెషరైజ్డ్ బై సో అండ్ సో పొలిటీషియన్ అండ్ సో ది సునీల్ కుమార్, ఈ పోలీస్ ఆఫీసరు వీడు చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి ఆవిడ చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. ఆవిడ మెడకి ఎందుకు వేసుకుంటుంది? ఎవరో వేసుకోరు. ఆ గున్ని ఎలా చెప్పాడో వీళ్ళు కూడా చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. నాకు రిలయబుల్గా తెలిసింది విజయపాల్ని, నేను నీకు టికెట్ అరేంజ్ చేస్తాను, నువ్వు ఫారెన్ వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి సునీల్ కుమార్ చెప్పింది. ఆ విజయపాల్ శిష్యుడైన ఒక ఏఎస్ఐ ఆ ర్యాంక్ ఆఫీసర్ నాకు పర్సనల్గా చెప్పాడు. నేను కూడా